కాంగ్రెస్ ప్రోత్సహించింది, భాజపా నివారించింది. చొరబాట్లపై అమిత్ షా. అంటే ఏదైతే ఒకవైపు సర్ తన పని తను చేసుకుపోతుందో, ఇవాటి నుంచి ఎక్కడెక్కడైతే వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారో ఆయా నిరసన ప్రాంతాల్లో జిల్లా జడ్జీలు పెట్టి మరి కూడా సర్ ముందుకెళ్తుంది. ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషను న్యాయస్థానాలు సపోర్ట్ తీసుకుని జిల్లా జడ్జిల ఆధ్వర్యంలోనే ఒక్కొక్కటి సమీక్ష చేసుకుంటూ వెళ్తుంది. ఇంకెంతకన్నా ప్రూవ్ ఏం కావాలి? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు పెట్టి ఈ విధంగా చేస్తున్నారంటే అంటే దీనికి సంబంధించి చొరబాట్లపై అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడానికి అక్కడ సర్కి పొంతన కుదురుతుందా లేదా ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం 2వ దశ దేశవ్యాప్త ఉజ్వల గ్రామ పథకం అస్సాం నుంచి ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఆయన 2 రోజుల పర్యటనకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తన పాలనా కాలంలో దేశంలోకి చొరబాట్లు నిరోధించడంలో విఫలమైందని ఆరోపించారు. అందరూ మన వాళ్ళే, ఎవడైనా పాకిస్తాన్లో ఇబ్బంది పడుతున్నాడంటే రండి, వచ్చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఆ సవత్తల ప్రేమ ఉంటుంది. మన భారత మీద సవత్తల ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీద కాదు. వాళ్ళ మీద సొంత బిడ్డల ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు అటాక్స్ చేసి ఇది చేసినా కూడా కేవలం మౌనం, క్యాండిల్ ర్యాలీలు, నిరసన, అంతే. తిరిగి అటాక్ చేస్తే వాళ్ళు మన సోదరులు చనిపోతారు. వాడు మాత్రం మనకు ఓచుకోత కోసేస్తూ ఉంటాడు వచ్చి. మనం మాత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో మీకు తెలియదండి, అంతర్జాతీయ రాజకీయాల్లో వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి.